ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం కర్నూలు నగరంలో నిర్వహించిన విజయోత్సవాలు కొందరు అత్యుత్సాహం విధ్వంసానికి దారితీశాయి. రాజ్విహార్ సెంటర్ పరిసర ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు బస్సుల అద్దాలను ధ్వంసం చేసి నష్టం కలిగించిన ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు టూ టౌన్ సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. ఈ ఘటనలో 18 మందిని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం వారిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడి రోడ్డుపై తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సీఐ శ్రీధర్ స్పష్టం చేశారు. విజయోత్సవాలు, పండుగలు, ఇతర వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మధ్యలో రండి. ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం కర్నూలు నగరంలో నిర్వహించిన విజయోత్సవాలు కొందరి అత్యుత్సాహంతో విధ్వంసానికి దారితీశాయి. రాజ్విహార్ సెంటర్ పరిసర ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు బస్సుల అద్దాలను ధ్వంసం చేసి నష్టం కలిగించిన ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు టూ టౌన్ సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. ఈ ఘటనలో 18 మందిని గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం వారిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడి రోడ్డుపై తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన 18 మందిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? గంగోత్రి, ఏదైతే కర్నూలులో ఈ ఆర్సీబీ విజయోత్సవాలు జరుపుకుంటున్న యూత్ ఒక్కసారిగా పబ్లిక్, ప్రైవేటు ఆస్తుల పైన ధ్వంసం చేయడం కూడా జరిగింది. అర్ధరాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చి రాజవిహార్ కూడలి మధ్య వందలాది మంది ఈ ఆర్సీబీ అభిమానులు అక్కడికి వచ్చి అటుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అద్దాలు పగలగొట్టడం జరిగింది. దాంట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఫ్రంట్ సైడ్ ఉన్న అద్దం పగలగొట్టడంతో డ్రైవర్ కూడా ఒకంత భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే ఉంది. అటుగా వెళ్తున్న ఏదైతే రాజ్విహార్ కూడలి అంటున్నామో ఆ రాజ్విహార్ కూడలికి అనుసంధానంగానే ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంటుంది. అది 3 రాష్ట్రాలకు కీలకంగా ఉన్న హాస్పిటల్. ఆ చుట్టుపక్కల ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఈ ఆసుపత్రికే తీసుకొచ్చే అవకాశం ఉంది. అటుగా వస్తున్న అంబులెన్స్ ను కూడా ఆపడం కూడా జరిగింది. దాంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అంబులెన్స్ లో ఉన్న పేషెంట్లు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్నాం. ఈ టూ టౌన్ పోలీసులు సిఐ అక్కడికి చేరుకొని 1 గంట సేపు పట్టింది వీరిని అదుపు చేయడానికి. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలోనే ఎస్పీ
కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే ఈ హింసకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేకించి ఒక పాల్కాన్ వెహికల్ సాంకేతికత ఆ వెహికల్ తీసుకొని ఆ సీసీ ఫుటేజ్ అందులో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు దగ్గరనే ఉన్నప్పటికీ వారిని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పబ్లిక్ ఇబ్బంది కలిగించకుండా ఎవరినైతే అరెస్ట్ చేశారో వారిని రోడ్డు వెంట నడుచుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. గంగోత్రి మధు, ఇప్పుడు ఈ ఘటన తర్వాత 18 మందిని అరెస్టు చేసిన అనంతరం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ఎలాంటి హెచ్చరికలు చేయబోతున్నారు? గంగోత్రి, ఇప్పటికే ఏదైతే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అదే గతంలో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో వీరు పూర్తిగా విజయోత్సవ ర్యాలీ పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు జనాలను. ఇవి ఎక్కడ ఇంతమంది ఒకేసారి ఎక్కడ పోగయ్యారు అంటే ఇక్కడ టీ స్టాల్ లో ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి అక్కడ క్రికెట్ ను వీక్షించేందుకు కూడా చేయడం కూడా జరిగింది. ఇలాంటి పాయింట్లు ఎన్నున్నాయని ఇప్పటికే ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అంటే తర్వాత భవిష్యత్తులో ఇలాంటివి ఈ పాయింట్ల వద్ద ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎవరైనా కూడా ఈ వినోదాన్ని ఈ సంబరాలు చేసుకోవాలి తప్ప దాన్ని పబ్లిక్ లేక వచ్చి పబ్లిక్ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసే చూస్తూ ఊరుకునేది లేదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ చెప్పడం కూడా జరిగింది. ఏవైతే ఈ టీ స్టాల్స్ ఉన్నాయో ఎక్కడైనా ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారో ఈ అనుసంధానంగా ఈ మ్యాచ్లు జరిగేటప్పుడు రాత్రిళ్ల సమయంలో ఈ బార్లు గాని వైన్స్లు గాని వీటిని కూడా అదుపు చేసే క్రమంలో కూడా ఏదైతే ఇప్పుడు నిన్న విజయోత్సవ ర్యాలీ పేరుతో అక్కడ యువకులు మద్యం కూడా సేవించాలని కూడా మనకు అందుతున్న సమాచారం ఉంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే పక్కా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ మధు. మధ్యలో రండి.